5 సంవత్సరాలు నేను పదవిలో ఉన్నాను కదా, మరి మా అబ్బను చంపిన రాజారెడ్డి చంపిన వాళ్ళపైన నేను పగ తీర్చుకునే క్రమంలో వారిపైన దాడి చెయ్యనా? మరి వారు ప్రశాంతంగా జీవితాన్ని పులిందల్లో గడుపుతున్నారు అంటే గన నేను హింసను ప్రేరేపించేవాడిని కాదు, అహింసావాదిని, ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలనే మనస్తత్వం కలిగిన వాడిని అని తన్ను తాను చెప్పుకున్నాడు. ఇది నిజమా కాదా ప్రజలారా? నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగినప్పుడు కానీ, వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు కానీ, ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ అబ్బను చంపిన జగన్మోహన్ రెడ్డి గారి అబ్బను చంపిన వారిని, లేకుంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయను చంపిన వారిని రాజశేఖర రెడ్డి కానీ ఈ 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేదానికి దాడి చేయలేరా? తుదముట్టించలేరా? మరి స్వేచ్ఛగా వాళ్ళు తిల్లాడుతున్నారంటే కారణం వారి ఆలోచనే చేయలే. బీటెక్ రవే ఒక పాత్రికేయుల సమావేశంలో చెప్పినాడు కదా ఆయనే, జగన్మోహన్ రెడ్డి నా మీద దృష్టి పెడితే అరగంట సార్లు నేను ఉండనని చెప్పినాడు. మరి ఈ బుద్ధు 10 ఏళ్ళైనా ఉండాడంటే కారణం, 5 ఏళ్ళైనా ఉండాడంటే కారణం దృష్టి పెట్టలేదని. దృష్టి పెట్టరు. ఇంకా నిజానికి నిజాయితీగా మాట్లాడాలంటే రాచమ్మలు నిజాయితీగా మాట్లాడతాడు, 100కు 100% ఏం ములాద లేదు. నిజాయితీగా చెప్పాల్సి వస్తే రాజారెడ్డి గారి కాలంలో పులివెందుల తాలూకాలో భయం ఉన్నది, రాజశేఖర రెడ్డి కాలంలో భయం తగ్గిపోయింది, జగన్మోహన్ రెడ్డి కాలంలో స్వేచ్ఛ ఎక్కువైంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ధర్మం 4 పాదాల మీద నడచాలే, పులిందల్లో 5 పాదాల మీద నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన. కాళ్లకు చెప్పులు లేనిటోడు కూడా మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని. తల మీద పావలా పెట్టి అమ్మితే 10 పైసలకు అమ్ముడుబోనోళ్ళు కూడా రాజశేఖర రెడ్డి వంశాన్ని హీనపరిచి మాట్లాడుతున్నారు. దీనికి కారణం పులివెందుల్లో ప్రజాస్వామ్యం పూలంగల కాడ ఎంత కావాల్సినది దొరుకుతుంది, ఎంత కావాల్సినది దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి పుణ్యాన. నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగితే వాళ్ళు చేసిన దౌర్జన్యము, అప్రజాస్వామికమైన ఎన్నిక విధానం, ఇంతకంటే వేరేది ఏమైనా కావాలన్నా? పులివెందుల్లో రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరు దాడులు చేస్తున్నారని 2-3 307 కేసులు పడినాయి వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద. అవి సరిపోవా? నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లప్పుడు దౌర్జన్యం చేస్తున్నారనేది. నిజంగా రాజశేఖర రెడ్డి వాళ్ళే దౌర్జన్యపరులైతే, హింసావాదులైతే, నరరూప రాక్షసులైతే మీరు బ్రతికి బట్ట కట్టిండే వాళ్ళ ప్రజలారా వీళ్ళు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లైన్ తీసుకొని ఇస్తే ఇదిగో ఈ 2 రోజులు 3 రోజులు 4 రోజులు మీరు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఫ్యాక్షనిస్టులుగా, నరహంతకులుగా, దుర్మార్గులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి మీరు సెలవులు చేసి మాట్లాడాలంటే క్యాబినెట్లో మంత్రులు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఎమ్మెల్సీలు మాట్లాడతారు, జెడ్పీటీసీలు మాట్లాడతారు, కౌన్సిలర్లు మాట్లాడతారు, ఏమి కాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆనాడు బ్రిటిష్ కాలంలో వెంకరెడ్డి గారు రాజారెడ్డి వాళ్ళ ఆయన బతికినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఏమేమైతే మీరు చెప్పినారో దొమ్మీలు, దోపిడీలు, హత్యలు, నేరాలు ఇవన్నీ ఎట్టంటే మీరు పక్క నుండి చూస్తున్నారా? ఇవన్నీ మీరు పక్కన కుర్జీ వేసుకొని చూస్తున్నారా? లేకుంటే వాళ్ళు చంపేటప్పుడు మీరు క్లాప్స్ కొడతా ఎంకరేజ్ కానీ అని ఎంకరేజ్ చేస్తున్నారా? ఎట్లా మీరంతా మీరు పక్క నుండి చూసినట్టు అసలు మీరేందో, అసలు మీరేంతా ఉన్నట్టు ఎట్లయ్యా మీరు మాట్లాడే మాటలు? తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా రాజశేఖర రెడ్డి హింసావాది కాడు, రాజశేఖర్ అన్న మానవతావాది కాదంటారా? మంచి మనసు కలిగిన వాడు, మంచి మనసు కలిగిన రారాజు రాజశేఖర రెడ్డి. అందుకేనబ్బా ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చింది ఆయనే. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలో, ఈ రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని రూపుమూపడానికి ప్రయత్నం చేసిన వాడు రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు. ఎక్కడ సంబంధం అబ్బా జగన్మోహన్ రెడ్డి గారికి హత్యలతో? వివేకానంద రెడ్డి సొంతం వాళ్ళ చిన్న ఆయన, వాళ్ళ చిన్న ఆయన్ని వాళ్ళు చంపుకోవాల్సిన అవసరం ఉందే? జగన్కి ఎక్కడ సంబంధం ఉంది? ఏ హత్యతో సంబంధం ఉంది? ఇప్పుడు చెప్తా ఉన్నా నేను, జగన్ చేతులు ఎప్పుడూ పరిశుభ్రంగానే ఉన్నాయి, జగన్ హృదయం ఎప్పుడూ తెల్లటి పేపర్ లాగానే ఉంది, నిర్మలమైనటువంటి హృదయంతో ఉంది. ఈ రాష్ట్రానికి ఏదో చేయాలనే తపన ఉంది ఆయనకు. అందుకే సంస్కరణలకు శ్రీకారం చుట్టినాడు. మీ 40 ఏళ్ల ఇండస్ట్రీ కలిగిన చంద్రబాబు నాయుడు, అంతకంటే ముందుండే చాలామంది 10ల సంఖ్యలో ఉండే ముఖ్యమంత్రులు సాధించలేని ఘనమైన విజయాలను ఈ రాష్ట్రానికి అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీలు 18 మెడికల్ కాలేజీలు. నారా చంద్రబాబు నాయుడు ముడ్డి కింద 75 ఏళ్ళు ఉన్నాయి, ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలే. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి సీఎం అయితేనే 18 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాడు. గ్రామాల సచివాలయాలు ఏర్పాటు చేయగలిగినాడు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టగలిగినాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రములో సమానమైనటువంటి హక్కులను, సమానమైనటువంటి ఎదిగే అవకాశాలను ప్రతి పౌరునికి అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సంస్కరణలకు, సమాజంలోని మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి ప్రతిబింబం జగన్మోహన్ రెడ్డి. ఇతని తీసుకొచ్చి మీరు హంతకుడు చేయాలని మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారే, ఎక్కడెక్కడ న్యాయం ఉంది మీరు మాట్లాడే మాటలు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు మాట్లాడే మాటలను. ఏ ఒక్క కేసులో జగన్మోహన్ రెడ్డి ముద్దాయో చూపిండబ్బా మీరు? శిక్ష పడే కదా దేవుడు ఎరుగు. ఏ 302లో ఆయన ముద్దాయో, ఏ 307లో ఆయన ముద్దాయో చూపియండి ఆయన మీద.
మేము ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళం, ఆయన హృదయానికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. నేను కూడా, నాకు ఆయన అంతరంగమంతా తెలుసు. ఆయన ఇప్పుడు కాదు, ఆయన శ్వాస ఆగిపోయేంత వరకు ఆయన జీవితంలో ఎప్పుడే కానీ హింసను ప్రేరేపించాడు. ఇది రాసి పెట్టుకోండి ప్రజలారా. ఈ రాష్ట్రంలోని ప్రజలను అడుగుతానా, ఆ మాటని తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతానా. రాజారెడ్డి గారి కాలము ఒక 40, 50, 60 సంవత్సరాలు వెనక్కి పోదాం. 1980 సంవత్సరం నాటికి ఈ రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో నేను అడుగుతా ఉన్నా ఎవరినైనా సరే, రక్తపు మరక చేతికి అంటకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసెంబ్లీ గేటు ఈ చేత్తో పట్టుకునేటోడు ఒక ఎమ్మెల్యేని చూపిస్తావా నాకు? 1980 సంవత్సరం నాటి రాజకీయాలలో ఆనాటి ఎమ్మెల్యేలు, నాయకులకు రక్తపు మరక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటుకోకుండా వాళ్ళ అసెంబ్లీ గేటు తగిలినారేమో నాకు చెప్పమను. మీ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడలే. ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా వాళ్ళే, రాజశేఖర రెడ్డి అన్న మనుషులే. అటువైపు కానీ ఇటువైపు కానీ ఫ్యాక్షన్ లీడర్లు కాదా? ఇంటికి కాదు మనిషికి ముందుండే పేరు ఉంటుంది కదా, రాచమల్లు. అట్లా ప్రతి లీడర్ యొక్క పేరుకు ముందుండే ప్రతి ఇంటి పేరుకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర రక్తంతో తడిసిపోయింది ఆనాడు. కారణం వారసత్వంగా తండ్రులు ఇచ్చినారు. రకరకాల కారణాలతో ఆనాడు ఈ 3 జిల్లాలలో కూడా రక్తం పారింది. ఇందులో నేను లేను, నువ్వు లేవు మిత్రులారా. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు. అందరము భాగస్థులమే, అందరము బాధితులమే, అందరము ఈ పాపానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళమే. మరి అట్టడప్పుడు రాజారెడ్డి ఒక్కడే సమాధానం చెప్పాలన్నా ఈ పాపానికి? రాజారెడ్డికి ఒక్కడే ఫ్యాక్షనిస్టా? ఆనాడు గుల్లకుడి శివాడి కాదా? గుల్లకుడి శివాడి మావాడి. ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం ఫ్యాక్షనిస్ట్ కాదా? దేవగుడి సోదరులు ఫ్యాక్షనిస్టులు కాదా? వరదరాజరెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎంవి రమణారెడ్డి మావాడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల శ్రీరామ్ ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల రవి ఫ్యాక్షనిస్ట్ కాదా? వరదాపురం సూరి ఫ్యాక్షనిస్ట్ కాదా? మీ చమన్ అనంతపురం జిల్లా మీ పోతుల సురేష్ ఫ్యాక్షనిస్ట్ కాదా? మా కాటసాని రాంభూపాలరెడ్డి అన్న ఫ్యాక్షనిస్ట్ కాదా? పార్థసారథి రెడ్డి బెజ్జం ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎవరు చూపిండబ్బా నాకు ఆనాడు ఫ్యాక్షనిస్ట్ గారి లీడర్లను? మీ ఆగిత్య మాటలు, మీ ఇకారం మాటలు. అసలు మీరు చెప్పే మాటలు ఏంటి ఎట్టుందంటే ప్రజలారా, వీళ్ళు మాట్లాడే మాటలు రాజశేఖర రెడ్డిను, రాజారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఫ్యాక్షనిస్టులు, నరహంతకులు, ఇట్లా అట్లా ఎట్లున్నాయో తెలుసునా? వీళ్ళు చెప్పేవాళ్ళు చాగంట అయినట్టు, ఎవరు చాగంట అయినట్టు, లేకుంటే గరికపాటి అయినట్టు, లేకుంటే శరణం గచ్చామి బౌద్ధం అయినట్టు, మదర్ తెరీసా అక్కగారికి తమ్ముళ్ళైనట్టు మీరు మాట్లాడేటి. నేను అడుగుతా ఉన్నా, 1991లో రాజశేఖర రెడ్డిని ఎంపీగా పోటీ చేసినప్పుడు గెలుస్తాడని చెప్పి ఆయన గెలుపును మీరు నిరోధించాలని చెప్పి విధిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఓడించలేక వాయిదా వేయాలని చెప్పి మీరు కుట్ర పన్ని ఆనాటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పోలంకి వెంకట సుబ్బయ్యను చంపింది ఎవరయ్యా? మర్చిపోయినారా టీడీపీ నాయకులారా? మరి రాజశేఖర రెడ్డి అన్న రక్తం పంచుకున్నా, రాజశేఖర రెడ్డి అన్న ప్రేమను పంచుకున్నా, రాజశేఖర రెడ్డి ఐడియాలజీని, రాజశేఖర రెడ్డి భావజాలాన్ని భుజానికి ఎత్తుకున్నా, నేనే వైఎస్ఆర్కు నిజమైన బిడ్డను, నేనే వైఎస్ఆర్కు నిజమైన వారసురాలని చెప్పే మా షర్మిలక్క ఏడబ్బా? ఏడుండవక్క షర్మిలక్క? మీ నాయన అంటున్నారు, మీ అబ్బనంటున్నారు, మీ అబ్బా వాళ్ళ నాయన అంటున్నారు, మీ అన్ననంటే వద్దులే నీకు బాధ లేదు. ఏడుండవక్క? రావే బయటికి. ఆస్తులు పంచుకున్నావు, రక్తం పంచుకున్నావు, బయటికి రావా? ఆస్తులు పంచుకోకపోయినా, రక్తం పంచుకోకపోయినా, వారసత్వాన్ని పంచుకోకపోయినా మేము వచ్చేది నిజమైన అభిమానులం. రాజశేఖర రెడ్డి అన్నకు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతున్నాం చూడే, మేము నిజమైన అభిమానులం. మరి నువ్వేడి వినావక్క? ఎందుకు రావు బయటికి? డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోనిచ్చి వైఎస్ఆర్ పార్టీలను విమర్శిస్తావా నువ్వు? మీ ప్రభుత్వంలో పెరగలేదా అని మమ్మల్ని మాట్లాడతావా? మా ప్రభుత్వంలో పెరిగినాయని చెప్పి ప్రజలు భావించినారు కాబట్టి మమ్మల్ని ఇంటికి పంపినారు. ఇప్పుడు ప్రభుత్వం ఉండేది చంద్రబాబు నాయుడుది. నువ్వు విమర్శించాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు. ఎవరిని విమర్శిస్తావు? అరటి తోటల్లోకి పోయి జగన్ విమర్శిస్తావు, డీజిల్ బంకులు గాడి పోయి జగన్ విమర్శిస్తావు, చంద్రబాబు నాయుడు విమర్శించవు. కారణం ములాఖాత్, రహస్య స్నేహం. దాని పర్యవేశానం నీ వంశ చరిత్రను బదారికి ఇడుస్తున్నారు వాళ్ళు. నువ్వేమనుకున్నావంటే టీడీపీ అనే ఒక పుట్టలో పాలు బొచ్చాంది షర్మిలక్క, నాగదేవత ఉంది అనుకుంది. లోపల టీడీపీ అనే పుట్టలో నువ్వు పాలు పోసింది, లోపల ఉండేది నాగదేవత కాదక్క, కాల నాగుంది. అది విషయాన్ని చిమ్ముతాంది నీ కుటుంబం మీద, నీ వంశం మీద కాటేస్తాంది. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని హీనాతిహీనంగా బదారికి ఇడుస్తాంది. ఈ బుద్ధుడికి నువ్వు బయటికి రాలే, నువ్వు రాలే కనీసం. మరి నీకే కాదు మా అందరికీ అమ్మతో సమానం విజయమ్మ. మరి విజయమ్మ ఏమైంది? నీకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత లేదా విజయమ్మకు? నీ తండ్రికి జన్మనిచ్చిన తండ్రిని, ఆ తండ్రికి జన్మనిచ్చిన నీ వంశోద్ధారకులను, వంశకు మూల పురుషులను అందరినీ కూడా బజారులకు వచ్చి బజారు లాంటి మనుషులు మాట్లాడుతూ ఉంటే నీవు ఇంకా వాళ్ళతో చెలిమి ఏందిమ్మా అని చెప్పి విజయమ్మ బుద్ధి చెప్పదా షర్మిలక్కకు? నేను అడుగుతా ఉన్నా షర్మిలమ్మను, నీవు సవాసం చేసింది ఇదిగో వీళ్ళతో,
నువ్వు రహస్య మిత్రత్వం చేసింది ఎవరితో అంటే వీళ్ళతో. నీ తండ్రిని బజారుకీర్చి, నీ వంశాన్ని బజారుకీర్చి మార్చిన ఈ మనుషులతో నీవు స్నేహం చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. నువ్వు ఇప్పుడైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాలా, నీ తండ్రి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చెప్పాలా, మీ అబ్బాయి యొక్క గొప్పతనాన్ని నువ్వు చెప్పాలా. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.